మదర్ తెరీసా ఇంజనీరింగ్ కళాశాలలో ఎంసెట్ ఎగ్జామ్ రాయడానికి వచ్చిన విద్యార్థులు వారి తల్లిదండ్రులకు దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ పెద్దపల్లి ఆధ్వర్యంలో స్థానిక ఫిర్దౌస్ మసీద్ మరియు పర్వీన్ కసుల్తానా మస్జిద్ లో విశ్రాంతి తీసుకునేందుకు సౌకర్యాలు ఏర్పాటు చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ పెద్దపల్లి ఆధ్వర్యంలో స్థానిక ఫిర్దౌస్ మసీద్ మరియు పర్వీన్ సుల్తానా మస్జిద్ కమిటీల సౌజన్యంతో మదర్ తెరీసా ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు మరియు మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఎంసెట్ పరీక్షలకు హాజరైన విద్యార్థులు వారి తల్లిదండ్రులు కళాశాలల ముందు చెట్ల కింద కూర్చొని ఉండటాన్ని చూసి వారికి ఎండ తీవ్రత వలన ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ పక్కన గల ఫిర్దౌస్ మరియు పర్వీన్ సుల్తానా మస్జిద్ లో విశ్రాంతి తీసుకునే విధంగా అన్ని రకాల సౌకర్యాలను కల్పించారు. అనంతరం పరీక్షకు హాజరైన విద్యార్థులు మాట్లాడుతూ తాము ఎండలో నిలబడటాన్ని గమనించి మసీద్ లో తమకు సౌకర్యాలు కల్పించిన దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు సిటీ న్యూస్ తో మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి సహకరించిన ఫిర్దౌస్ మస్జిద్ మరియు పర్వీన్ సుల్తానా మస్జిద్ కమిటీలకు కృతజ్ఞతలు తెలియజేశారు. నా పేరు నర్సింగ్ సతీష్ కుమార్. మేము జమ్మిగుంట నుండి ఈరోజు మా పిల్లలను వెబ్సైట్ ఎగ్జామ్ రాయించడం కోసం తీసుకొని రావడం జరిగింది. పెద్దపల్లిలో మదర్ తెరీసా ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరికి తీసుకురావడం జరిగింది. వాళ్ళని సెంటర్లో దించిన తర్వాత మాకు సరైన షెల్టర్ కానీ అక్కడ ఏది కానీ ప్రొవైడ్ చేయడం జరగలేదు. అక్కడ ఎండలో మేము ఉండే విధానాన్ని చూసి మన పెద్దపల్లిలో దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ వారు మమ్మల్ని ఆహ్వానించి మాకు ఆతిథ్యం ఇచ్చి మాకు షెల్టర్ ప్రొవైడ్ చేయడం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. వారికి మా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. కేసీఆర్ డిస్ట్రిక్ట్ బీర్పూర్ మండలం వచ్చినాము. మా పాప ఇక్కడ ఎగ్జామ్ రాయడానికి వచ్చింది. అక్కడ ఎండలో ఇబ్బంది పడుతున్నాము కొంచెం అంటే వీళ్ళు దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ వాళ్ళు మాకు సెంటర్ ఇవ్వడానికి తీసుకొచ్చినందుకు వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. రామడు మండలం సానా గ్రామం నుంచి మా బిడ్డ ఎగ్జామ్ కోసం మదర్ తెరీసా ఇంజనీరింగ్ కాలేజీ పెద్దపల్లికి వచ్చినాను. ఇవాళ అన్ని హోటల్స్ కానీ అన్నీ కానీ బంద్ ఉన్నాయి. అక్కడ మాకు స్కూల్ దగ్గర ఏం లేవు, చెట్ల కింద ఉన్నాం. ఇక్కడ పెద్దపల్లిలో ఉన్న ముస్లింలు వాళ్ళు మమ్మల్ని చూసి వాళ్ళని దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ వాళ్ళు మాకు మన మస్జిద్ దగ్గరకు తీసుకొచ్చి వాటర్ ఇచ్చి మాకు తినబడాలు స్నాక్స్ ఇచ్చి మమ్మల్ని 2-3 గంటలు ఇక్కడ ఉంచుకొని మాకు ఆతిథ్యం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ వాళ్ళకి. దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ వాళ్ళు మాకు ఇక్కడ ఉండడానికి ఎండలో ఇబ్బంది పడకుండా మాకు షెల్టర్ ఇచ్చినారు. బాబు షెల్టర్ ఇక్కడ ఉండడం వల్ల మాకు అక్కడ బయట ఇబ్బందిగా ఉన్న వాళ్ళు మమ్మల్ని గుర్తించి ఇక్కడ మస్జిద్కి వచ్చి ఇక్కడ ఉండాలని మాకు వసతి కల్పించినారు. ఈరోజు దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఇక్కడ స్థానిక ఫిర్దౌస్ మస్జిద్లో ఎవరైతే ఎంసెట్ ఎగ్జామ్ రాయడానికి వచ్చినారో మదర్ తెరీసా ఇంజనీరింగ్ కాలేజీలో వాళ్ళ యొక్క సెంటర్ ఉండడం వలన వివిధ ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి వాళ్ళ పిల్లల తల్లిదండ్రులు ఎగ్జామ్ సెంటర్లో వదిలిపెట్టిన తర్వాత వాళ్ళు బయట ఉండడం జరిగింది. వారిని గమనించి ఇక్కడ మేము దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ నుండి వాళ్ళందరినీ ఇక్కడ స్థానిక ఫిర్దౌస్ మస్జిద్లో తీసుకొని వచ్చి వాళ్ళకు ఎండ తీవ్రత నుండి కాపాడడానికి ఇక్కడికి తీసుకుని వచ్చి వాళ్ళకు కావాల్సినటువంటి సదుపాయాలు నేను ఏర్పాటు చేయడం జరిగింది. వారికి రిఫ్రెష్మెంట్ గురించి కూడా ఆలోచించి ఇక్కడ సౌకర్యాలు కల్పించడం జరిగింది. ఎగ్జామ్స్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు తిరిగి ప్రయాణం అవుతారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు విక్రమ్, సతీష్, మురళి, శ్రీనివాస్, యాకూబ్, మోయిన్, ఎంసెట్ పరీక్షలకు హాజరైన విద్యార్థులు వారి తల్లిదండ్రులు దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.